ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నామినేషన్స్ మొత్తం చూసిన తర్వాత ఎవరి నామినేషన్స్ బాగున్నాయి, ఎవరి నామినేషన్స్ వరస్టోబియా అని అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి. కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ఒక 40 నుంచి 50 నిమిషాల లోపల లాగేద్దాం వీడియోని. అంతకంటే తక్కువగానే లాగదాము, మోస్ట్లీ ఫాస్ట్గానే లాగుతాం. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను అనమాట. మాస్క్ మ్యాన్ రిలేటెడ్గా మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమాన్యుయల్ది ఈరోజు ఫుల్ ఆఫ్ క్లారిటీ, నాకు అనిపించిన క్లారిటీ నేను ఇద్దాం అనుకుంటున్నా. దాంతోపాటుగా మాస్క్ మ్యాన్ రోబోనే బెటర్ మాస్క్ మ్యాన్ కంటే అన్న ఫీలింగ్ వస్తుంది. మాస్క్ మ్యాన్ కంటే రోబోకే కొంచెం ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లీస్ట్ మనం ఏదైనా దానికి చిప్పు గిప్పి ఇచ్చేసి దానికి కోడింగ్ ఏమైనా రాస్తే రోబోనే కొంచెం ఎమోషన్స్ పలకద్దేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ మాస్క్ మ్యాన్ రోబో అన్ని ఎమోషన్స్ కూడా పలకట్లేదు. టూ మచ్ స్వామి మాస్క్ మ్యాన్. ఈరోజు చెప్తాను చూడండి మాస్క్ మ్యాన్లో ఉన్న మిస్టేక్స్ ఏం జరుగుతున్నాయి, మాస్క్ మ్యాన్ గేమ్ క్వాలిటీ, గేమ్ ప్లాన్ ఏంటి, అసలు ఏం ప్లాన్తో వచ్చాడు, ఏం చేస్తున్నాడు అనేది అర్థం కావట్లా. ఓవరాల్గా కన్ఫ్యూజ్డ్ ప్లే అండి, కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ. మొత్తం మీద ఒక పక్క ఒక మాట మీద నిలబడతాడు అంటే మనిషి నిజాయితీగా కనపడుతుంది. దాంట్లో నిజాయితీగా తన నమ్మిన నిజాయితీగా ఉండేటట్టున్నాడు మనిషి. మరీ బ్యాడ్ పర్సన్ అట్లా ఏం లేడు. అతను రాంగ్ ట్రాక్, ఈ గేమ్కి అసలు సెట్ కాడు. స్ట్రైట్ పర్సన్ లాగా ఉన్నాడండి. ఆ స్ట్రైట్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు, కానీ ఒక్కొక్కసారి ఆ స్ట్రైట్ పర్సన్లోనే నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఫుల్ ఆఫ్ నెగిటివ్ ఇన్ ద సెన్స్ మరీ బ్యాడ్గా. దాంట్లో కూడా ఆ స్ట్రైట్ పర్సన్ ఎలా ఉన్నాడంటే బిగ్ బాస్కి సెట్ అయ్యే స్ట్రైట్ పర్సనాలిటీ కాదు అది. అది నేను ముందు వెళ్ళేటప్పుడు చెప్తాను. ఫస్ట్ ప్రస్తుతానికి ఏం చేద్దాం అనుకుంటే, మనోడు గేమ్కి వచ్చాడు కదా, అన్నీ కన్ఫ్యూజ్డ్. ఎట్లా అంటే స్టార్టింగ్లో సింపతిలాగా ఏడ్చాడు, వాళ్ళు తినట్లేదు వీళ్ళు తినట్లేదు. ఏడ్చాడు అంటే ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఏడ్చినట్టు, వాళ్ళు అన్నం తినట్లేదని ఏడ్చాడు. తర్వాత రోజు ఎవరు కోసమైతే ఏడుస్తున్నాడు వాళ్ళ మీదే పడిపడి అరుస్తున్నాడు, వాళ్ళతోనే సీరియస్గా ఉంటున్నాడు, వాళ్ళతోనే ర్యాపో లేదు, మళ్ళీ డిస్కనెక్షన్ ఉంటున్నాడు. అక్కడేమో ఏడ్చాడు, ఇక్కడేమో మళ్ళీ డిస్కనెక్షన్ ఉంటాడు. ఒకసారి ఎవరు సపోర్ట్ చేయలేదు అంటాడు, ఎవరు సపోర్ట్ చేసిన రీతు చౌదరిని కూడా ఇంటికి లెక్కన తీసేస్తాడు. అసలు ఆ సపోర్ట్ చేసిన రీతు చౌదరితో మాట్లాడాల్సిన మాటలేనా ఏమన్నా ఉందా? ఆవిడొచ్చి బుర్ర పని చేసేవాడు ఎవడో అట్లా రీతు చౌదరితో నామినేషన్ అప్పుడు అట్లా మాట్లాడరండి. వారే స్వామి నిన్ను నామినేట్ చేస్తూ నువ్వు అన్నం తినట్లేదు అనే వర్షంలో నిజంగానే నువ్వు అన్నం తినట్లేదు కదా, దానికి నామినేట్ చేస్తుంది. దట్టు నువ్వే వెళ్ళిపోతాను అనేసి అంటున్నావు. ఎంత లాజిక్ లెస్ అంటే మాస్క్ మ్యాన్ ఈరోజు నువ్వే నేను వెళ్ళిపోతా అంటున్నప్పుడు, అవతలోడు నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఇంకా ఆర్గ్యుమెంట్ చేయడం నాకు అర్థం కావట్లా. వెళ్ళిపోతానని డిసైడ్ అయినప్పుడు నామినేట్ అయితే, ఒకవేళ నామినేషన్లోకి వస్తే ఎలిమినేట్ అయినా అవుతూ కదా, వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. ఆవిడ నార్మల్గా మంచి చెప్పి నామినేట్ చేస్తుంటే, నిన్నే కదా ఎవడు రాలేదురా, నాకు ఏది దిక్కు లేని చోట ఆవిడే దిక్కు అన్నట్టుగా వచ్చిందంటే, ఆ దిక్కున్న వాళ్ళని కూడా దిక్కుమాలని మాటలు మాట్లాడి పంపించుకుంటే ఏంటది? షాక్ నేను రీతు చౌదరితో ఆ మాట చూసిన తర్వాత, దాంతోపాటు ఇంకొంతమందితో మాట తీరు చూసిన తర్వాత ఎందుకు ఇతను హైపర్ అయిపోతున్నాడు. మేబీ తన బిహేవియర్లో ఈ హైపర్నెస్ ఒక 60-70% ఉంటే, సండే రోజు బిగ్ బాస్ టీమ్ ఇతను ఎర్రిపప్పని చేసి చూసారు. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత ఏం లేదండి, ఆ వీడియో త్రూ వాళ్ళు స్టేట్మెంట్ క్వశ్చన్ అండ్ బిగ్ బాస్ ఏమని అన్నా, ఆ వీడియో ప్రకారమైన, దానికి ముందు లైవ్లో నేను 20 నిమిషాల ఫుటేజ్ చూసిన దాని ప్రకారమైన మాస్క్ మ్యాన్ ఇంటెన్షన్ ఈజ్ వాళ్ళిద్దరిని అమ్మాయిలు అనడం కాదు. ఇమాన్యుయల్ అలా అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా అమ్మాయిలేనా అనే మాట దాన్ని స్టేట్మెంట్ లాగా పాస్ చేశాడనే దాని మీద కంక్లూడ్ అవుతున్నారు. స్టేట్మెంట్ లాగా పాస్ చేసినా, క్వశ్చన్ లాగా అడిగినా తన ఇంటెన్షన్ అది కాదని క్లియర్గా దానికి ముందుది వెనకది అన్నీ చూస్తే అర్థమైపోద్ది. ఎందుకంటే దానికి ముందు కన్వర్జేషన్లోనే క్లియర్గా మాస్క్ మ్యాన్ ఏమంటారంటే, నాకు అబ్బాయిలు ఇద్దరు ఈక్వల్, అందుకని అమ్మాయి మీద కూడా అదే టోన్లో వాడతాను అనేసి క్లియర్గా చెప్తారండి. అబ్బాయిలు ఈక్వల్ అన్నప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ భరణి గారిని వాళ్ళిద్దరిని అబ్బాయిలంటే ఏమిటి అనే ఫీలింగ్ అతనికి ఉండదు. దాంతోపాటుగా ఇప్పుడు అర్థమైంది అంటాడు, ఆ మాటల్లోనే ఆ వీడియోలో ఉంటుంది, నాకు ఇప్పుడు అర్థమైంది వీళ్ళు కూడా అమ్మాయిలని. అంటే ఇప్పుడు ఎందుకు అర్థమైందంటే, ఇప్పుడు ఇమాన్యుయల్ అన్న మాట స్టేట్మెంట్ని బట్టినే, ఇమాన్యుయల్ స్టేట్మెంట్ని బట్టి ఇతను వీళ్ళిద్దరు అమ్మాయిలేనా అన్నట్టుగా అన్నాడు, కానీ వీళ్ళిద్దరు కాదు. క్లియర్గా అది మాత్రం నిజమేనండి. కానీ తను మాట్లాడే మాటలు పొగరుగా, లౌడ్గా, ఓవర్గా ఉంటాయి కాబట్టి అది కూడా రూడ్గానే పోర్ట్రే అయింది, అది క్లియర్. ఇంకా దాని తర్వాత వస్తే మిగతా పాయింట్ అన్ని క్లియర్గా చెప్తాను. దీనివల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని మనిషికి ఉండాల్సింది ఏంటంటే అండి, ఓవర్ స్ట్రైట్గా ఉండి నాకు ఎవడో అవసరం లేదు, బంధభయాలు అవసరం లేదనుకుంటా వస్తే బిగ్ బాస్ హౌస్ అసలు సెట్టే కాదు. అట్లీస్ట్ ఒక 10%, 20% ఫిల్టర్స్ వేసుకోవాలి, జాగ్రత్తగా జనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. బిగ్ బాస్ అనే గేమే అలాంటిది. అలా కాకుండా నేను 100% ఉంటాను, స్ట్రైట్గా ఉండడం వల్ల గెలుస్తాను, స్ట్రైట్గా ఉండే చూపించుకుంటాను వస్తే ఇలా ఎరుపై ఉంటారు. ఇలా అని నేను ఇప్పుడు మాస్క్ మీద పొగుడుతున్నా అనుకోవద్దు, పొగడతలే ఇంకా ఇది ఖచ్చితంగా నెగిటివే. దాంతోపాటుగా మనోడు ఏం చేశారంటే, వచ్చాడా
ఫస్ట్ రోజుకి ఈ రోజుకి రోజుకి డిఫరెన్స్ కనపడుతున్నా. వచ్చింది ఎందుకు, ఏదో గెలవాలి ఆడాలని అనే గెలిచి ఆడాలి ఓడాలి, ఏదో ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసుకోవాలి, విన్నర్ అవ్వాలి అనే సెన్స్తో వస్తారు కదా. ఆ సెన్స్తో వచ్చిన వాడు ఎవడైనా అన్నం తినడం మానేస్తాడా? మహాప్రభో, అన్నం తినడం మానేయడం ఏంది స్వామి? ఎవరో ఏదో అన్నదానికి 15 మందిలో నువ్వు ఒక్కడంటే నువ్వు అన్నం తినడం మానేస్తే రోజుకొకటి తగలుతాడా? నువ్వు ఇంకా అన్నం తినకుండా టాస్క్లు ఏం ఆడతావు, అన్నం తినకుండా ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తావు? అలిగి కూర్చునేది ఏంది స్వామి? ఎవరి మీద అలుగుతావు, ఎవరి కోసం అలుగుతావు? మళ్ళా చూడు ఎంత లాజిక్లెస్ పర్సనాలిటీ, లాజిక్లెస్ మాటలంటే నా వైఫ్ వాళ్ళు బాధపడతారు, మా వైఫ్ బాధపడతారు అనేసి అంటున్నారు. నువ్వు తినకుండా కూర్చుంటే ఎక్కువ బాధపడరు? నువ్వు తినకుండా కూర్చొని ఇంతమందితో మాటలు పడుతూ ఉంటే ఎక్కువ బాధపడరు? ఏమైనా లాజిక్ ఉంది దాంట్లో? సంబంధం లేకుండా క్రియేటివ్గా ఇతనే ఏదో చేసుకుంటున్నాడండి. అనవసరంగా వచ్చాడు బిగ్ బాస్ హౌస్కి. దెర్ ఇస్ నో డౌట్. ఇప్పటికైనా మారి ఏమైనా చేంజ్ చేసుకుంటాడేమో. మారి చేంజ్ అంటే ఏం లేదండి, ఆ కొండ వాళ్ళతో తిరగడం. గుడ్ న్యూస్ ఏంటంటే మనోడు తనూజ గారు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల, తనూజ గారు సూపర్ రిక్వెస్ట్ చేయడం వల్ల మేబీ తన ఈగో సాటిస్ఫై అయిందేమో. వీళ్ళ వల్లే తినలేదు కాబట్టి వీళ్ళు వచ్చి బతినాడేసరికి కొంచెం ఈగో సాటిస్ఫై ఏమన్నా తినడేమో. ఒక ఆమ్లెట్ వేపిస్తే తిన్నాడంట. కాబట్టి ఏమన్నా చేంజ్ అయ్యి జనాల్లో కలవడం స్టార్ట్ చేస్తేనే ఇతను ఉండగలుగుతాడు హౌస్లో. జనాల్లో కలవకుండా ప్రతి ఒక్కరికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయితే తన కంటెంట్ ఇంక కనపడదు. ఇనిషియల్ డేస్లో ఏమవుతుందంటే కొత్త సేద్యగాడికి పొద్దెరగడు అన్నట్టుగా ఏదో వింత క్యారెక్టర్ ఉందిలే, ఎవరితో మాట్లాడుకోవడం ఉమ్మని పెట్టున్నాడు కాబట్టి ఆ కంటెంట్ బాగానే ఉంటుందని అప్పుడప్పుడు టెలికాస్ట్ చేస్తుంది బిగ్ బాస్. కానీ ఇంకా రిపీటెడ్గా అదే ఉంటే ఎవరు టెలికాస్ట్ చేయడు, మనోడు కనపడ్డంగా. సో అతని గురించి మాట్లాడుతాను స్టెప్ బై స్టెప్. పాయింట్ గురించి షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తాను. ఫస్ట్ అండి, రాము రాథోడ్ నామినేషన్స్ అండి. కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఆ నామినేషన్ రీజన్స్ తోపేం కాదు, కానీ ఓకే. తను ఓకే అనే నామినేషన్ రీజన్స్ బాగానే చెప్పాడు అనిపించుకున్న దానికి స్పాట్లో ప్రూవ్ చేసుకున్నాడు కళ్యాణ్. లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా క్లారిటీగా అనిపిస్తుంది. రాము రాథోడ్ ఏం చెప్పాడంటే, నీ దగ్గర నువ్వు సరిగా మాట్లాడలేదు, ఆ మాట తీరు ర్యాపో లేదు అనేది పెద్ద నామినేషన్ రీజన్ కాకపోయినా నువ్వు బ్యాటరీల దగ్గరికి వెళ్ళేటప్పుడు తోసుకొని వెళ్ళావు. అది నాకు తెలిసి ఇంటెన్షనల్గా తోసుకొని వెళ్ళాడని నేను అనుకోవట్లా, తనకు అనిపించింది. దాంతోపాటుగా హౌస్లో రిలేటెడ్గా ఎప్పుడైనా వెళ్దామని అన్న కూడా హౌస్లోకే ఎందుకు అని రూడ్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు అంత సెన్సిటివ్గా మాట్లాడలేదు, కొంచెం ఫోర్స్ఫుల్గా నీది అరగెంట్గా ఉంది నీ మాట తీరు అనే పాయింట్లు చెప్పాడు. రాము రాథోడ్ పెద్దగా నామినేషన్ రీజన్స్ ఈ సీజన్ మొత్తం మీద నువ్వు ఎత్తుకున్నావు దొరకవండి. ఇంక ఇవే రీజన్స్ ఉంటాయి పల్లవి ప్రశాంత్ టైపే. కాబట్టి దాంట్లో మనం ఎత్తుకోవడానికి ఏమి లేదు. ఉన్నంతలో అత్త తూతు మంత్రం చెప్పేశాడు. ఆ తూతు మంత్రంలో కూడా ఇది తూతు మంత్రం కదా, ఈ తూతు మంత్రాన్ని సాఫ్ట్గా స్వీట్గా నైస్గా తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ అయిపోయేది. ఒక రకమైన రీజన్ అండి, మరీ బ్యాడ్ ఏం కాదు. నాకు నచ్చట్లేదు, యారగెంట్గా ఉందండి మీరు మాట్లాడే మాటలు పద్ధతి అన్నాడు. కంప్లీట్గా చాకరీ చేయాలనే ఫీలింగ్తో ఉన్నారండి మీరు ఓనర్స్ అయినంత మాత్రాన్ని అనేసి అంటే కళ్యాణ్ బేసిక్గా ఈ పాయింట్స్తో నామినేట్ చేస్తే ట్రోల్ అయిపోతావు అన్నాడు. ట్రోల్ అయిపోయేది కళ్యాణ్ ఈ మాట తర్వాత, రాము రాథోడ్ కాదు. ఎందుకంటే రాము రాథోడ్ ఈ సీజన్కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ప్రూవ్ చేసుకున్నాడు కొన్ని సందర్భాల్లో. కళ్యాణ్ ఇంతవరకు ఇంకా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు కళ్యాణ్కి. మన టాస్క్లో ఉన్నాడు, లాస్ట్ మూమెంట్ దాకా రాలేదు, అవుట్ అయిపోయాడు. రాము రాథోడ్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ కళ్యాణ్ ఏం ప్రూవ్ చేసుకోలేదు. దాంతోపాటుగా వీళ్ళు ప్రూవ్ చేసుకుని వచ్చాడు అగ్ని పరీక్ష షో త్రూ అనేసి భరణి గారితో కూడా మాట్లాడతారు మన కళ్యాణ్. కానీ అగ్ని పరీక్ష షో త్రూ ప్రూవ్ చేసుకుని వచ్చేదానికి రాము రాథోడ్ కొన్ని కోట్ల వ్యూస్ ప్రూవ్ చేసుకుని వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. దాంతోపాటుగా కళ్యాణ్ ఏంటంటే యారగెన్స్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. మరీ ఓవర్ యారగెన్స్, మరీ మనోడు ఓవర్ అయినా అనిపించలేదు, కానీ కొంచెం యారగెన్స్ అయితే కనపడుతుంది తెలియకుండా. అంటే మనోడి యారగెన్స్ ఎలా ఉందంటే తనలో లేని అగ్రెసివ్ నేచర్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి నాకు పవన్ కళ్యాణ్ విషయంలో. లేని అగ్రెసివ్ నేచర్ని తెచ్చుకున్నట్టుగా. స్టిల్ ఇక్కడ భయంకరమైన మిస్టేక్ కాదు, ఇక్కడ ట్రోల్ అయ్యేది మాత్రం రాము రాథోడ్ కాదు. బయట ఉన్న సిచ్యువేషన్ బట్టి నువ్వు ట్రోల్ అవుతావు అని ఆ వీడియోస్ ప్లే అయ్యి సోషల్ మీడియాలో అతనే ట్రోల్ అవుతున్నాడు. ఇప్పుడు నేను ఆల్రెడీ చూశాను కూడా, అందుకే చెప్తున్నాను. కానీ అంత మంచి రీజన్స్ అయితే కాదు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కూడా, అది కూడా నిజం. దాని తర్వాత ఇక్కడ కూడా నాతో మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు, ఇప్పుడు కూడా మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు అన్నట్టుగా చెప్పాడు. దాంతోపాటుగా కళ్యాణ్ ఆరగెంట్ అనిపిస్తే ఆరగెంట్ అని చెప్పు, అంతేగాని నువ్వు ర్యాపో గీపో అని చెప్తే నువ్వే ట్రోల్ అవుతావు. ఆరగెంట్ అని చెప్పు, ఓకే అనిపిస్తే వచ్చి గంట కూర్చో. ఇక్కడ బాగా అనిపించాడు కళ్యాణ్. నీకు ఆరగెంట్ అనిపిస్తే వచ్చి గంట కూర్చో నాతో, నీకు అర్థమైపోతుంది నేనేంటనేది. నువ్వు వచ్చి ట్రై చేయొచ్చు కదా ర్యాపో లేకపోతే అనే మాటలు ఆర్గ్యుమెంట్స్ బాగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్. తర్వాత హరీష్ గారు నామినేట్ చేసి 1 అవర్ మీ దగ్గర కూర్చున్నానండి బిగ్ బాస్ చెప్పిన తర్వాత. కూర్చున్న తర్వాత ఫుడ్ తినమంటే తినలేదు. దాంతోపాటుగా ఫుడ్ తినమంటే తినలేదు, అది కరెక్ట్ కాదండి. అట్లీస్ట్ నా మాట విని ఫుడ్ తిని ఉంటే బాగుంటుంది. వీళ్ళ మధ్యలో ఉండలేను అనేసి మీరే అంటున్నారు.
ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉండలేనేసి అంటున్నారు కాబట్టి నామినేట్ చేస్తున్నా అన్న ఒక్క మాట చాలండి ఆయన నామినేషను. ఆయన మళ్ళీ ఆర్గ్యూ చేసుకోవడం వేస్ట్. ఆయన ఆర్గ్యూ చేసిందంటూ లాజిక్ ఉండదు. నువ్వే వెళ్ళిపోతానో వెళ్ళిపో అని నామినేట్ చేస్తే అయిపోయా. ఆ స్క్రీన్ మీద వచ్చిన దాన్ని బట్టి, ఆ వీడియోని బట్టి, శనివారం పూట నాగార్జున సార్ ప్లే చేసిన దాన్ని బట్టి మాకు మీది తప్పే అనిపించింది. కానీ ఏం లేదండి, నాకు తెలిసి ఇప్పుడు ఏమర్థమైందంటే హరీష్ గారు ఆ సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత గ్యాప్లో అందరి దగ్గరికి వెళ్ళి అతను మన అనుకున్న వాళ్ళు అతనితో కొంచెం బాగుండే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి స్టాండ్ నువ్వు తీసుకోలేదు, మీకేమనిపించిందని గ్యాప్లో మాట్లాడాడు. అది మనకు టెలికాస్ట్ చేయరు, శనివారం మధ్యలో వస్తుంది కాబట్టి. అందరూ అదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇదే కంప్లైంటు, ఇతను అదే కంప్లైంటు, రీతు గారు అదే కంప్లైంటు, రీతు గారు కాదు మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అదే ఆఫ్టర్నూన్ టైంలో మాట్లాడి నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనేసి అడిగాడు. వీళ్ళకి సమాధానం లేదు, మాకు అది అలాగే అనిపించింది అన్నట్టు అన్నారు. అలాగే అనిపించిన దానికి ఏమీ లేదండి. అక్కడ ఎవరంటే వాళ్ళు స్టాండ్ తీసుకోలేరు. ఎందుకంటే నాగార్జున సార్ ఏదైనా చెప్పాడో 99% నాగార్జున సార్ చెప్పింది రైట్ అనుకుంటారు. అక్కడ సడన్గా స్టాండ్ తీసుకోవాలంటే అందరికీ ధైర్యం రాదు. రీతు చౌదరికి ధైర్యం వచ్చింది, మాట్లాడగలిగింది. ఎందుకంటే అక్కడ వీడియో ప్లే చేసిన దాంట్లో 2 సార్లు ప్లే చేసినప్పుడు క్లియర్గా తన సెన్స్ ఏంటో అర్థమైపోతుంది. బిగ్ బాస్ టీమ్ ఏంటంటే ఎట్టు కావాలంటే అటు తిప్పగలరండి వాళ్ళు. కొంచెం కట్ చేస్తే ముందు వెనక చాలా అర్థాలు మారిపోతాయి. తన సెన్స్ ఏంటంటే వాళ్ళని ఆడవాళ్ళు అనడం కాదు, ఇమానియల్ అన్నదాన్ని బట్టి వీళ్ళు కూడా ఆడవాళ్ళేనా అని. కానీ యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు కూడా ఆడవాళ్ళేనా అని క్వశ్చన్ మార్క్ పెట్టకుండా వీళ్ళు కూడా ఆడవాళ్ళు అని అనేది సర్కాస్టిక్గా ఉందండి. అది పొగరుతో కూడిన సర్కాస్టిక్. అంటే అవతల వాళ్ళకి ఈజీగా అది అర్థమైపోద్దులే అనే ఫీలింగ్. తనకు తాను తెలివిగా మాట్లాడుతున్నాను అనుకొని ఈ స్టేట్మెంట్ ఎవరికి అర్థం కాదులే అనే సెన్స్తో మాట్లాడిన పొగరుగా విసిరేసిన మాట అండి. అది రాంగే. పొగరుగా విసిరేసాడు కానీ తన సెన్స్ తన మీనింగ్ మాత్రం వీళ్ళిద్దరిని ఆడవాళ్ళని అనడం కాదు. అది లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది. దీనికి 100 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా మీద నాకే చిరాకు వస్తుంది. ఇది కూడా అర్థం కావట్లేదు జనాలు. కానీ ఈ పాయింట్లో ఆ పర్టికులర్ దాంట్లో వీళ్ళు బ్లేమ్ వేసినట్టుగా అంత మిస్టేక్ ఈ పర్టికులర్ దాంట్లో లేదు. మిగతా వాటి అన్నింటిలో మాస్క్ మీద తప్పుంది, కానీ ఆ క్లిప్పులో మాత్రం తప్పులేదు. దాన్ని కూడా తప్పు పట్టడం అనేది చాలా దుర్మార్గం. తప్పు చేస్తున్నాడు, మిస్టేక్స్ చేస్తున్నాడు, తనకు నెగిటివిటీ ఎక్కువ ఉందని చెప్పి ప్రతి దాంట్లో మాస్క్ మ్యాన్ తప్పుగా ప్రూవ్ చేసి ప్రతి దాంట్లో మాస్క్ మ్యాన్ తప్పుగా పోర్ట్రే చేయడం అనేది దుర్మార్గం. ఎవరు చేసినా కూడా ఈ పర్టికులర్ విషయంలో మాస్క్ మ్యాన్ తప్పలేదు. తర్వాత నా ఒపీనియన్ కాదు, ఇట్స్ ఏ స్టేట్మెంట్. నిజంగా తప్పలేదు ఈ ఒక్క దాంట్లో మాత్రం. అది లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. 20 నిమిషాల క్లిప్పు, లాంగ్ కన్వర్జేషన్, అమ్మాయిలను పొగుడతాడు, అమ్మాయిలు స్ట్రాంగ్ అంటాడు, అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ అంటాడు. ఇవన్నీ జరుగుతూ వచ్చిన తర్వాత ఈ పాయింట్లోకి వస్తాడు. చాలా కన్వర్జేషన్ జరిగింది. ఆ తర్వాత సరికి హరీష్ ఏమంటే క్యాప్టెన్సీ టాస్క్లో సెలబ్రిటీస్ అందరూ అరిచేస్తున్నారు. ఆ ప్రాసెస్లో ఇమాన్యుయల్ బ్రదర్ ఒక మాట అన్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే మీరు అమ్మాయిలతోనే ఆడతారు అని అమ్మాయిలతోనే మాట్లాడతారు అనే సెన్స్లో ఇతనికి క్లారిటీ లేదు. ఇమాన్యుయల్ ఏమన్నాడు అనేది ఇతనికి క్లారిటీ లేదు, ఇమాన్యుయల్ అనేది మనకి క్లారిటీ లేదు. సో మొత్తం మీద ఇతను అలాగ అనుకొని అమ్మాయిలతో ఆడతావు అని నాకు అర్థమైంది దాన్ని బట్టి. సో దాన్ని బట్టి నేను అన్నాను తప్పించి నేను వాళ్ళని అనలేదు అనేసి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ క్లియర్గా సీరియస్గా మాట్లాడండి అందరి గురించి. మీకు ట్రోఫీ వస్తుందేమో, మనీ వస్తాయేమో, మనసాక్షి అనేది ఉంటుంది. రేపొద్దున అందరూ అనుకుంటారు ఏం చేశాంరా మనం అని. అంటే నాకు స్టాండ్ తీసుకోలేకపోయారు అనేది బాధపడతారని. అతని ఉద్దేశం ఏంటంటే బయటికి ఖచ్చితంగా ఇది పాజిటివ్గా పోర్ట్రే అయిందని నమ్ముతున్నాడండి. ఎందుకంటే వీళ్ళకి అర్థం కాకపోయినా జనాలను నమ్మకపోవచ్చు. జనాలకు అర్థం కాదు ఈ చిన్న విషయం అని. జనాలకు కూడా అర్థం కాలేదండి ఈ విషయంలో. పాపం అనిపించింది నాకు. లిటరల్గా చెప్తున్నా, మాస్క్ మ్యాన్ ఈజ్ వర్స్ట్ కంటెస్టెంట్ అండి నేను చూసిన వాళ్ళలో. ఇలా బిగ్ బాస్కి పనికొచ్చే కంటెస్టెంటే కాదు, కానీ ఈ పర్టికులర్ వీడియో విషయంలో తన వర్షన్ వింటుంటే తనకి పిచ్చి పడుతుందండి. లిటరల్గా చిన్న లాజిక్ రా, నేను ఏం తప్పు మాట్లాడలేదు. ఇమాన్యుయల్ అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడతారు, అమ్మాయిలతో అయితే ఫైట్ చేయగలరు, మాట్లాడతారనే సెన్స్తో అన్నాడని అతనికి అనిపించింది. కాబట్టి అమ్మాయిలతో అంటారేంటి, నేను హౌస్లోకి వచ్చిన తర్వాత ముగ్గురితో గొడవలు వేసుకున్న ముగ్గురితో మాట్లాడాను కదా, వాళ్ళు కూడా అమ్మాయిలే అనేది సెన్స్ అండి. అది అర్థం కాకపోతే మనోడికి పిచ్చి పడుతుంది. ఏంట్రా ఇంతమందికి అర్థం కాలేదని. ఈ పర్టికులర్ పాయింట్లో మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది, మీ మనస్సాక్షికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు ఏమనుకుంటారు, రేపు పొద్దున అందరూ అనుకుంటారు ఏం చేశామరా అని. అనే అర్థం ఏంటంటే బయట జనాలు పాజిటివ్గా ఉంటారు, ఈ పాయింట్లో నన్ను జనాలు అర్థం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాడు అతను. కానీ జనాలు కూడా 99% ఎవరు అర్థం చేసుకోవట్లా, అతని ఇంటెన్షన్ అర్థం చేసుకోవట్లా. ఎందుకంటే ఇది కూడా తనదే తప్పండి. ఒకసారి హౌస్లోకి వచ్చిన తర్వాత రిలేషన్స్ కొంచెం మెయింటైన్ చేయాలి, అందరితో కొంచెం ప్రాపర్గా ఉండాలి, ఫస్ట్ నుంచే గేమ్ అనేసి పడకూడదు, ఒక మూల కూర్చోకూడదు. ఇవన్నీ చేస్తూ వస్తే నెగిటివిటీ పెరిగిపోతే నువ్వు పాజిటివ్గా అసలు కనపడవు. అదే జరిగింది మాస్క్ మ్యాన్కి. నువ్వు ఎటు చూసినా కూడా అంత నెగిటివ్ కనపడుతుంది. కానీ నేనేమనుకుంటానంటే నెగిటివ్గా చెప్పాలి, పాజిటివ్గా చెప్పాలి అంతే. ఆ తర్వాత వచ్చేసరికి ఇది అయిపోయిందండి. హరీష్ మీ పర్సనాలిటీకి మీరు స్టాండ్ తీసుకోరలే బెదర్ అని చేస్తాడు. నామినేషన్ రీజన్ గుడ్, రాము గారు బాగానే చేశారు. తర్వాత
ప్రియా గారి నామినేషన్స్ అండి. ఫ్లోరా గారికి అందరూ చేసిన నామినేషన్స్ ఒకటే, మీరు స్వీట్ బీట్ అనేసి మంచిగా చెప్పేసి అది ఇది ఆవిడేదో అన్నారని చెప్పేసి మీరు అది షాంపూలు అది కలిపారు ఇది కలిపారు, దాంతోపాటుగా బట్టలు డస్ట్బిన్లో లేదు, ఇవన్నీ అదే రీజన్స్ అండి. ఆవిడ కూడా వచ్చిరాని తెలుగు లేదు మాట్లాడేసి వదిలేస్తున్నారు. ఓకే, భరణి గారికి నామినేట్ చేశారండి ప్రియా గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇవన్నీ చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పేస్తాను ఫస్టే. కామనర్స్ నామినేషన్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ నెగిటివ్గా వచ్చే పాయింట్స్ మొత్తం కట్ చేశారండి బిగ్ బాస్. ఎందుకంటే బయట వస్తున్న సోషల్ మీడియా నెగిటివిటీ చూసి వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది, అరే మళ్ళీ ఎపిసోడ్స్లో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఎపిసోడ్స్లో కూడా ఫుల్ ఆఫ్ నెగిటివిటీ కంటెంట్ ఇమిడిస్తే వీళ్ళు త్వరగా వెళ్ళిపోతే మనం ఏం చేయాలి, వరుసగా వెళ్ళేటట్టున్నారు కదా అనే ఫీలింగ్ వచ్చి నెగిటివ్ కంటెంట్ 90% ఎడిట్ చేశారండి. నేను ఆ కంటెంట్ లైవ్లో జరిగింది ఏం కావాలి ఏం జరిగిందని తెలియాలంటే దీనికి ముందు 2 వీడియోలు చేస్తున్నాను, చూస్తే అర్థమైపోతుంది. నెగిటివ్ కంటెంట్ డిలీట్ చేసి ఆల్మోస్ట్ దగ్గర పాజిటివ్ కంటెంటే నా కామనర్స్ రిలేటెడ్గా టెలికాస్ట్ చేశారు క్లియర్గా. దాంతోపాటుగా భరణి గారు వ్యాలిడ్గా ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేసినవి అట్లాంటివి కూడా పెద్దగా ఏం టెలికాస్ట్ చేయలేదు. ఊరికే నామకే వాస్తుగా ఆయన ఏం మాట్లాడలేదు అన్నట్టుగా టెలికాస్ట్ చేశారు. కామనర్స్ కొంచెం ఎడ్జ్ వచ్చేటట్టుగా ఎడిటింగ్ జరిగింది ఎపిసోడ్లో మాత్రం, దెర్ ఇస్ నో డౌట్. అదే నేను చెబుదాం అనుకున్నా. బిగ్ బాస్ వాళ్ళ పరిస్థితి వాళ్ళది. ప్రియా గారు భరణి గారికి నామినేట్ చేస్తూ, అన్న హ్యుమానిటీ మీకు కదన్నా మాకు కూడా ఉందన్న, ఓనర్స్కి రూల్ వచ్చాయి కాబట్టే మేము చేయించుకొని మీకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం, అప్పటికి కూడా కొన్ని రూల్స్ పెట్టుకొని కూడా ఇస్తూ ఉన్నామన్న. క్యాప్టెన్ టాస్క్ ఇండివిజువల్ టాస్క్ అన్న ఇదండి. ఫస్ట్ది ఓకే అండి, ఆవిడ ఉద్దేశం ఏదో చెప్పారు. రెండోది మాత్రం అసలు దారుణం అండి. ఏది క్యాప్టెన్సీ టాస్క్లో అది ఆవిడకి ఏమనుకుంటున్నారు, నాకు క్యాప్టెన్సీ టాస్క్లో సంధించిందండి కాలు. ఆ కాలు తీసి సంధిస్తే ఒక కాలు పెట్టుకున్నట్టు రాముకు సంధిస్తే, అమ్మ గుడ్డమ్మ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అమ్మ హానెస్ట్గా ఆడుతున్నాం అది ఇదని పోడారంట. ఎవడైనా పొగుడతారండి ఛాన్స్ ఇచ్చినప్పుడు పొగుడతారు. ఆ తర్వాత వచ్చి ఈవిడిదే తీమని చెప్పారంట. ఈవిడిది కాక ఎవరు తీమంటారండి, అక్కడ ఉండేది రాము వాళ్ళ టీము, శ్రీజ వాళ్ళ టీము, ఇంకెవరు తీస్తారండి, వాళ్ళ టీము వాళ్ళు తీసుకుంటారు. ఎవరైనా ఏమన్నా ఉంది, నువ్వు సాయం చేసినంత మాత్రం నీది కాకుండా నువ్వు రాముకు సాయం చేసావంటే పోయి రాముతో తీస్తారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఎట తీస్తారో సుత్తిరా స్వామి. ఆ పాయింట్ చెప్పుకున్నారు ప్రియ గారు. అది వర్స్ట్ పాయింట్ అండి. తర్వాత ఎగ్ పాయింట్ వర్స్ట్ పాయింటే, క్లియర్ అండి. ఎగ్ పాయింట్ ఊడేసిన వర్స్ట్ పాయింటే. సారీ చెప్పి అందరికాడికి వచ్చి బతిలాడుకున్న తర్వాత కూడా ఇంకా వేస్తానంటే ఎట్లా స్వామి. ఆవిడ నార్మల్ అండి, ఇంక మళ్ళీ ఎగ్ పాయింట్ చెప్పను. నార్మల్ ఆవిడ వచ్చి తీసుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడ తీసుకోవడం రాంగే. ఆవిడేం బాలింతని చెప్పేసి శక్తి కోసం తీసుకున్నట్టు ఏం తీసుకోలే, జస్ట్ యాక్టింగ్ చేసేసి కంటెంట్ కోసం చేశారు, అది క్లియర్. దాంతోపాటుగా తనుజ గారి దగ్గర చెప్పింది మాత్రం ప్రోటీన్ కోసం తింటున్నానని తనుజ గారికి చెప్పినప్పుడు, అరే ఒక ఆడపిల్ల బాలింత 4-5 నెలలు బిడ్డ పుట్టిన తర్వాత 4-5 నెలలు అయినప్పుడు వెళ్ళి తనుజ గారు ఉన్న ఒక సమ్ ఎక్స్ ఉన్న వెళ్ళి ఇదిగోండి నేను ఒక ఎగ్ తింటాను నా పరిస్థితి అంటే ఆడపిల్లని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని భరణి గారికి కూడా చెప్పేసరికి సరేలే ఆవిడ కాబట్టి వాళ్ళు బయట పడలేదు, అంతే చిన్న ఎగ్గు కాబట్టి, అంతకుమించి పెద్ద మిస్టేక్. భరణి గారిలో మిస్టేక్ ఏంటంటే వెళ్ళి బయట రచ్చరచ్చ చేశారు. స్టిల్ బాగా సారీ ఫీల్ అయ్యారు, పనిష్మెంట్ కూడా అడిగారు. ఇన్ని చెప్పిన తర్వాత ఒకరిద్దరు నామినేట్ చేయాలి కానీ 6 మంది ఏంద్రా ఆయన నామినేట్ చేసేది. కనీసం బుర్ర పనిచేసి ఏ ఒక్కడున్నా గుజ్జునుంటే ఒక్కరైనా ఆపేవాళ్ళు. 6 ఇమానియల్ చెప్తున్నాడు కదా, ఒక్కడ దాటితే ఇమానియల్ చెప్పేస్తుండే వాళ్ళకి అయ్యా అందరూ ఏ బాకండి. అలాంటిది 6 మంది వేసేదాకా 6 మందిలో పాయింట్ ఈ సేమ్, ఎగ్గో ఏంది అది అసలు, ఏమన్నా అది ఆటేనా ఏంద్రనైనా. నా తర్వాత వేసేసారు, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే కామనర్స్ విషయంలో నాకు అర్థం కాంది, అరే నన్ను ఒక్కనే దొంగ అంటే వాడేమన్నా నీ అమ్మ 3 అంటారు చూసారు ఆ సినిమాలో. ఈ నొక్కనే దొంగ అంటే తనుజ గారికి ఒకరైనా ఇవ్వకూడదా ఎగ్గు విషయంలో, మీది కూడా తప్పు ఉందండి అని. ఊరు వేయలేదు, దాని గురించి పట్టించుకోవాలి. ఈయనకు మాత్రం గుద్దుడు మామూలు గుద్దుడు కాదు. ఆ తర్వాత ఈవిడిది అయిపోయిందండి. 1-2 రీజన్స్ ఓకే, మరి దారుణంగా ఏం లేవు, కానీ ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కాలిచ్చాను సంధిచ్చాను తర్వాత మీరు నాదే తీశారనేది వరస్ట్. తర్వాత రీతు చౌదరి నామినేషన్స్ అండి. ఈ సీజన్లో అండర్ డాగ్ కంటెస్టెంట్ అండి, అస్సలు ఊహించలేని కంటెస్టెంటు, చాలా పాజిటివ్గా పాయింట్స్ పెడుతున్న కంటెస్టెంట్ రీతు చౌదరి అండి. షాక్ నేను. ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ పాయింట్ రీతు చౌదరి మాట్లాడేవన్నీ లాజిక్గా రీజనబుల్గా ఉన్నాయండి. చాలా లాజిక్గా చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రతి పాయింట్ కూడా. హరీష్కి నామినేట్ చేసిన పాయింట్ బాగుంది. దాంతోపాటుగా ఇంకొకరి కోరి నామినేట్ చేసింది చెప్తా. హరీష్ గారు నామినేట్ చేస్తుంటే హరీష్ గారు 2 వరస్ట్ అండి. ఈవిడ మంచి కన్సర్న్తో మీరు తినట్లేదండి, తినాలి, గివప్ ఇస్తున్నారండి, మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళని. దానికి ముందు పాజిటివ్ కూడా చెప్పింది, మీరు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తారండి, నాకు కూడా ఇస్తారని పాజిటివ్ చెప్పిన తర్వాత కూడా తనతో కూడా ఆర్గ్యూ చేసి తనతో కూడా రాంగ్ ఆర్గ్యుమెంట్స్. తర్వాత తనకి ఫుడ్ లేదు, ఓనర్స్ దగ్గర అంతా ఫుడ్ తింటుందని దానికి ముందు రోజు అండి, శనివారానికి ముందు రోజు శుక్రవారం అన్నాడు, అది స్క్రీన్ మీదే ప్లే అయింది. శనివారం అందరు ఓనర్స్ కంటే ఈవిడే ఎక్కువ తింటుంది అన్న తర్వాత పోయి బాత్రూంలో ఎక్కి ఏడ్చింది ఇతని మాటలకి. అలాంటి తర్వాత కూడా స్టాండ్ తీసుకుంటే తర్వాత ఈరోజు కూడా తను ఫుడ్ విషయం వచ్చి నేను పెట్టాను అంటుంటే
అరే మీరే వచ్చి మీరే అడిగితే నేను తిన్నానండి, పర్మిషన్ లేకుండా తిన్నానంటారు ఏంటంటే ఫుడ్ విషయంలో ఎమోషనల్ అయింది, ఆకలి తిన్నానండి అది ఇది ఎమోషనల్ అయితే, ఆ ఎమోషనల్ అయిన దాన్ని ఆ రీతు చౌదరిని, నీకు సపోర్ట్ చేసిన రీతు చౌదరిని నువ్వు ఆర్గ్యుమెంట్ చేసేయచ్చు. ఎందుకంటే ఎంత సపోర్ట్ చేసిన మాత్రం నేనేమో ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉంటానని అనొచ్చు. పాజిటివ్గానే నామినేట్ చేస్తుంది. స్టిల్ ఏమన్నాడంటే సింపతి కోసం ట్రై చేయొద్దు అన్నాడయా. నాకు ఆశ్చర్యం. రీతు చౌదరి అదేవిధంగా ఫోర్స్ఫుల్గా మాట్లాడింది. నువ్వు తినకుండా ఉండేది కూడా సింపతియేనా, నువ్వు అట్లా ట్రై చేసేది కూడా సింపతి కోసమే అనింది. ఆవిడతో మాట్లాడాల్సిన మాటలు కదా అవి. ప్రపంచమంతా నీకు ఎదురు తిరిగినప్పుడు నీకు ఒక్కడు కానీ సపోర్ట్ చేసిన, ఆ ఒక్కడు సపోర్ట్ చేసినప్పుడు ఆ ఒక్కడి విషయంలో కొంచెం తగ్గి మాట్లాడాలి. అది మనిషి లక్ష్యం. రోబోలాగా అది ఫీడింగ్ ఇచ్చి కోడింగ్ రాసుకోవచ్చిన రోబోలాగా ఒకే ఫార్ములాలు వెళ్తూ ఉంటే ఎవ్వడికి నచ్చడు. నో వన్ లైక్స్, నో వన్ విల్ లైక్, నో వన్ విల్ సపోర్ట్ దెమ్, నో డౌట్. అసలు ఛాన్సే లేదు. అస్సలు వరస్ట్ అండి. రీతు చౌదరి గారు చాలా బాగా మాట్లాడారు, చాలా పొలైట్గానే మాట్లాడారు. అయినా కూడా ఇతను రెచ్చిపోయాడు మధ్యలో. అది నాకు అర్థం కాని పాయింట్. అది కూడా ఏంటి తెలుసా, సీరియస్ మోడు. మీరు గివప్ ఇస్తున్నారండి, ఎందుకండి భయపడాలి, మీరు పోరాడాలని, నాకు నచ్చినట్టుంటా అంటాడు. ఆవిడ మంచిగా చెప్తుంటే దాంతోపాటుగా నేను ఉండాలి అనుకున్నప్పుడు మీరు నామినేట్ చేస్తే నేను ఎలా ఉంటాను అంటున్నాడు. అరే నువ్వే కదా వెళ్తాను అంటుంటే ఇంక అందుకని వేసింది వెళ్ళని. తర్వాత వచ్చేసరికి ఫ్లోరా గారు నామినేట్ చేసిందండి. ఫ్లోరా గారి గురించి తెలిసింది కదా, పాయింట్స్ బాగానే చెప్పారు. అదే పాయింట్స్. నెక్స్ట్ సుమన్ గారి నామినేషన్స్ అండి. ప్రియ గారు నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్లు ఏదైతున్నాయో అవి నచ్చలేదు. ఆ తర్వాత గారు మనీష్ గారికి ఏదైతే పాయింట్స్ చెప్పారో అవి నచ్చలేదు. కానీ సుమన్ శెట్టి గారి గురించి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన ఈ మాత్రం చేశారంటే నేను గొప్ప విషయమే అనుకుంటున్నా. కనీసం మంచిగా మాట్లాడుతున్నాడు, నోటితో నీట్గా యాక్టివ్గా ఉన్నారు, దట్ ఈస్ గుడ్. కానీ నామినేషన్ రీజన్స్ సోగా ఉన్నాయి. ఇద్దరిది మిస్టేక్ లేదండి, మనీష్ది ప్రియ గారిది. ఇతను చెప్పిన రీజన్స్లో అయితే మిస్టేక్ లేదు. మనీష్ ఏమో ఎంటర్ అయ్యేటప్పుడు వింతగా చూస్తున్నాం, మేము దొంగలమే అన్నట్టు చూస్తున్నావు, ఈవిడేమో దొంగతనం చేసామని అన్నీ ఆడుతున్నామో, ఆ రెండు నచ్చలేరు. ఓకే అండి, వాళ్ళదేం మిస్టేక్ ఏం లేదు దాంట్లో. ఆవిడ అందరినీ దొంగతనం చేస్తున్నాను ప్రియ గారు అడిగారు. ఇతను కూడా ఖాళీగా ఉన్నాను కదా అనేసి డోర్ దగ్గర ఉంటున్నాడు, ఎవరినైనా అడిగి పంపిస్తున్నాడు మనీష్. సో ఆ రెండు రీజన్స్. ఆయనకు కూడా ఎవరితో రీజన్స్ లేవు, ఎవరితో కాన్వర్జేషన్ లేవు, సరే సోగా చేసేసారు. తర్వాత సరికి డెమాన్ పవన్ నామినేషన్స్ ఫ్లోరా గారికి అందరు చెప్పిన రీజన్స్ చెప్పాడు, భరణి గారికి చెప్పాడు. భరణి గారికి సేమ్ అండి, ఎగ్గు నామినేషను. ఇతను ఇంకొక స్టెప్ ముందుకేసి వెరైటీది ఏదో చెబదాం అనేసి బొక్క బోర్లో పడ్డాడండి. లైవ్ చూశాను నేను. ఏం చెప్పాడంటే అతను, మీరు సారీ చెప్పడానికి వచ్చారు కదా అందరి దగ్గరికి, వచ్చేటప్పుడు తనుజ గారిని ఎంట పెట్టుకొని రావాల్సిందంట. ఎంట పెట్టుకొని వచ్చి ఆవిడకి కూడా సారీ చెప్పిస్తే ఆవిడ కూడా చెప్తారు కదా, ఆవిడని ఒంటరి చేసి మీరు ఒక్కరే మంచి వాళ్ళు అవుదాం అనుకున్నారనే సెన్స్తో నామినేట్ చేశారండి. షాక్ నేను. దానికి ఈయన ఇక్కడేం మాట్లాడాలి, సరే అని చెప్పి వదిలేసాడు. ఇతను నామినేట్ చేసేటప్పుడు కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే తనుజ గారికి ఒక సిగ్నల్ ఇచ్చి వచ్చానన్నాడు, తనుజ గారు యాక్సెప్ట్ చేశారు కూడా, అవునండి చెప్పేసి వచ్చారని. ఏంటో ఆ ఎగ్గే అంత ఎగ్గో అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ నామినేషన్స్ వచ్చాయండి. మనీష్ నామినేట్ చేశాడు. మనీష్ నామినేట్ చేసేటప్పుడు మాట్లాడే పదాలు, ఫ్రేమ్ చేసిన సెంటెన్సెస్, తెలివి అన్నీ ఎక్సలెంట్ అండి. ఇమాన్యుయల్ చాలా క్లియర్గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఇరికిచ్చి నైస్గా మాట్లాడు. మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది, మన ఇద్దరికి ర్యాపో ఉంది, మీరు తర్వాత ఒప్పుకున్నారు, మన ఇద్దరం మాట్లాడుకుని ఉన్నాం, అంతా అయిపోయినా కూడా ఆదివారం పూట నాగసార్ దగ్గర మీరు ఒప్పుకున్నారు, మీ తప్పు జరిగింది, అదే తప్పు జరిగిందని అక్కడే స్పాట్లో ఒప్పుకుని ఉంటే బాగుండేది. ఇంకా కారణం ఏంటంటే అండి, నాకు నచ్చనిది, నేను ఇప్పుడు నామినేషన్ రీజన్ ఏంటంటే, మీరు అక్కడ స్పాట్లో ఏమన్నారంటే మన ఇద్దరికి కొంత ర్యాపో ఉంది కాబట్టి, అంటే ఇమాన్యుయల్కి మనీష్కి కొంత ర్యాపో ఉంది కాబట్టి అక్కడ నేను డెసిషన్ తీసుకోకపోతే నీకు ఫేవర్గా ఉన్నానని అంటారేమో అని మాట వస్తుంది అనేసి నేను అక్కడ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను అన్నారు. సేమ్ అండి, అంత జరిగినా మీ మిస్టేక్ ఉందని తెలిసినా సాయంత్రం శనివారం పూట నాగార్జున సార్ దగ్గర ఒప్పుకున్నా, నేను ఇప్పుడు నిన్ను నామినేట్ చేయకపోతే, ఈ పాయింట్ ఎక్సలెంట్గా మాట్లాడండి, నేను ఇప్పుడు నిన్ను నామినేట్ చేయకపోతే నాది సేఫ్ ప్లే అనుకుంటారు, అందుకే నామినేట్ చేస్తానని అతని లాజిక్తో కొట్టి నామినేట్ చేసి సారీ కూడా చెప్పాడు. ఈ సారీ చెప్పకుండా ఉంటే బాగుంటుంది. గుడ్. మనీష్ కూడా టూ గుడ్ యాక్సెప్ట్ చేశాడు. తర్వాత వచ్చేసరికి హరీష్ గారిని నామినేట్ చేశాడండి. పెద్ద రచ్చైంది వీళ్ళిద్దరి మధ్యలో. డిస్కషన్ పాయింట్ ఏం లేదు, రెడ్ ఫ్లవర్ అని అన్నవా. ఇక్కడ హరీష్ గారిది నాకు ఎందుకు నచ్చలేదు అంటే, రెడ్ ఫ్లవర్ అనేది క్లియర్గా యాక్సెప్ట్ చేశాడు నాగార్జున సార్ దగ్గర, అవునండి నా విషయంలో నాది తప్పని, నేను దాని విషయంలో క్విట్ కూడా చేస్తాను, సారీ కూడా చెప్పాడు ఇమాన్యుయల్కి. దీని మీద మళ్ళీ ఆర్గ్యూ చేయొచ్చా, రెడ్ ఫ్లవర్ అనేది నిన్ను అనలేదు అనేసి ఫుల్ ఆర్గ్యూ చేశారండి, విచ్ ఇస్ వర్స్ట్. ఆల్రెడీ ఒప్పుకున్న దానికి ఖచ్చితంగా రెడ్ ఫ్లవర్ అనేది మనీష్కే ఇమాన్యుయల్కి ఇస్తుందని తెలుసు ప్రియ. రెడ్ ఫ్లవర్ అనేది వాంటెడ్గా ఇమాన్యుయల్ని అన్నాడు, అది ఫన్నీగా అనుకుని అని ఉంటాడు, కానీ ఇమాన్యుయల్ అన్నాడు. ఆ ఇమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అనేది విన్న తర్వాతే గుణంకుల్ ఐ లవ్ యూ అంటాడు. ఆయన్ని అన్నాడని తెలిసి అంటాడు, ఇతను కూడా జోవియల్గా తీసుకొని తర్వాత సీరియస్ అయ్యాడు. ఇక్కడ ఖచ్చితంగా రెడ్ ఫ్లవర్ అనే దాని మీద ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తాడో అంత వేస్ట్, అది వరస్ట్, అతను తప్పే, ఎందుకంటే యాక్సెప్ట్ కూడా చేస్తున్నాడు. కానీ తర్వాత మధ్యలో హరీష్ గారు భయంకరంగా వచ్చారండి.
ఆ అరుపు చూసిన తర్వాత ఇతను ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఎవరు నాకు యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు సపోర్ట్ లేరని. అరే బాబు, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళతోనే ఇప్పుడు రీతు చౌదరి లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే తనకి అగైనెస్ట్గా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంకొకసారి ఎవరైనా నీకు సపోర్ట్ చేయడానికి సిద్ధపడతారా, ధైర్యం చేస్తారా? ఛాన్సే లేదు. ఎవరితో మంచిగా ఉండి ఎవరితో జోబేలుగా ఉండి చిన్న చిన్న వాటికి ట్రిగ్గర్ అయిపోయి ఏదో ఫ్లోలో వెళ్ళి ఇప్పుడు హరీష్ గారు కూడా చేశారండి అంటే అంత దూరం వస్తే నేను చాలా దూరం వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. బిలో ద బెల్ట్ వెళ్తాను, అప్పర్ ద బెల్ట్ వెళ్తాను, మీడియం ద బెల్ట్ వెళ్తాను, అన్ని బెల్ట్ వెళ్తాను, మీకు తెలియదు, నా జోలికి రావద్దు, సో నేను చాలా పాయింట్లు పెట్టాల్సి వస్తుంది అని ప్రతిదానికి చిరాకు అడ మాట వరుసకు నువ్వంటే మీరు అనండి, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు అంటాడు. ఏంటది? చిన్న చిన్న వాటికి పట్టుకుంటూ వెళ్తే మనిషిని లెక్క పెట్టరండి ఎవరు కూడా, అనవసరంగా దిగజారిపోతారు. అతను చేస్తున్నది అదే. చిన్న చిన్న వాటికి కూడా అందరితో ఎవరితో కలవకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ర్యాపోలు దెబ్బతినేస్తాయి. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ లెవెల్ పెరిగిపోయి నోటుకు వచ్చినట్టు గట్టిగా అరుస్తున్నాడు. ఇమానుయేల్తో మాట వస్తున్నప్పుడు ఇమానుయేల్ మాట్లాడుతున్నప్పుడు అనేసి ఎరిస్తే నాకు సచ్చిన ఏంద్ర స్వామి ఇంతలో అరుస్తున్నాడు. ఇప్పుడు వెనకైతే భరణి గారు అయితే జడుచుకున్నారు, ఏమైనా ఉద్యమం కొడతలేమో ఇమానుయేల్ అని. డెమాన్ పవన్ కూడా నాకు ఒక్కడికి బాడీ ఉండేది, నేను పోయి ఆపగలను అనేసి తప్పని వచ్చేసాడు డెమాన్ పవన్ కూడా జమ్న. అప్పుడు ఆగిపోయాడు. కంట్రోల్ ఉందండి మనోడికి, కానీ అంత ఓవర్గా అరవాల్సిన అవసరం లేదు. ఏంటది దారుణంగా అరిచాడు. ఆర్గ్యుమెంట్స్ బాగానే చేస్తున్నాడు, అంతా బాగుంది, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదండి. ఆ అమ్మాయిల విషయంలో మాత్రం రాంగ్ అండి. కానీ ఇమానుయేల్ వర్షన్ ఏంటంటే ఆ అమ్మాయిల విషయం అక్కడ చూపించాడు కాబట్టి ఇమానుయేల్ ఏమంటాడు అక్కడ అంతా జరిగిందని బట్టి జనాలందరూ అదే అంటున్నారు, నాగార్జున సార్ కూడా అదే అంటున్నాడు కాబట్టి అదే స్టాండ్ మీద ఉన్నాడు అమ్మాయిలు అనే టాపిక్లో రాంగ్ అండి. అతను తప్పేలేదు. ఆ రెడ్ ఫ్లవర్ అనే దాంట్లో తప్పు ఉంది, కానీ అది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అది పాయింట్. సో ఓవరాల్గా ఇమానుయేల్ కూడా బాగానే మాట్లాడి ఇద్దరు అరుచుకున్నారు. లాస్ట్కి అనకుండా ఉంటుంటే ఈక్వల్గా మాట్లాడుకున్నారని అనేవాడిని. ఆ అరవడంతో మొత్తం ఎత్తిపోయిందండి. ఇమానుయేల్ గెలిచాడు ఇక్కడ. ఇమానుయేల్ ఆర్గ్యుమెంటే సక్సెస్ అయింది. ఎందుకంటే అతను అరిచేలాగా చేయగలిగాడు. నువ్వు అరిచావు, కోల్పోయావు, నీ కోపం వచ్చేసింది, ఆటోమేటిక్గా నువ్వు అరిచిగా తప్పు అని ప్రూవ్ చేసుకున్నాడు, తనకు తానే క్లియర్ అయిపోయింది. తర్వాత సరికి భరణి గారి నామినేషన్స్ అండి. ప్రియా గారి నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్స్ చాలా బాగున్నాయి. ఏమని చెప్పంటే ఎగ్ టాపిక్ అయింది, మళ్ళీ నువ్వు కూడా థమ్స్అప్ దొంగతనం చేసి నువ్వు కూడా మాట్లాడొచ్చమ్మా అన్నాడు. సూపర్. దాంతోపాటుగా ప్రియా గారు ఏం చేస్తారంటే ఆ నామినేషన్స్లో మన శుభం శెట్టి గారు నామినేషన్ చేసేటప్పుడు ప్రియా గారిని మీకు దోశ కూడా రూల్స్ ఉన్నా కూడా దోశ కూడా ఇచ్చానంటారు, మరి రూల్స్ ఫాలో అవ్వకుండా నువ్వు దోశ ఇచ్చావు, నీది కూడా తప్పు కదని అక్కడి నుంచి పాయింట్ ఒకటి తీసుకున్నాడు. అబ్జర్వేషన్ బాగుంది, టూ గుడ్. తర్వాత సరికి నువ్వు డాక్టర్ అయ్యండి. ఇక్కడ మధ్యాహ్నం నేను తప్పట్టానండి. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది మనకి, 194,000 మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. దాంట్లో బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా పెడతా ఉంటారు, రేపు ఏం జరగొచ్చని. దాంట్లో 2 లక్షల దగ్గర ఉంది, ఎవరైనా ఫాలో అవ్వండి కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో. అండ్ దాని కింద కూడా వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్లో ఫాలో అయినా కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. దాంట్లో అప్డేట్ చేశాను, ఏంటయ్యా స్వామి డాక్టర్ అంటాడు, ఎంగిల్ తిన్నామంటాడు, ఇది అసలు నామినేషన్ రీజన్ అని. కానీ ఆవిడకి ఫేవర్ ఉంది అనేది లైవ్లో కట్ చేశాడు. సో ఫేవర్ ఉన్నప్పుడు అవి టేస్ట్ చేసి నోట్లో పెట్టుకుని అవి టేస్ట్ చేస్తే అది తప్పు, అది ఖచ్చితంగా ఎవరు అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది కదా అనే ఫీలింగ్తో చెప్పాడు. అదేమీ పెద్ద మిస్టేక్ కాదు, గుడ్ రీజన్, గుడ్ నామినేషన్ రీజన్. ఓకే, డాక్టర్ అయ్యుండి అనేది కూడా మరీ ఇల్లాజికల్గా ఏం స్టేట్మెంట్ పాస్ చేయలేవు, నా ప్రొఫెషన్ తీసుకువచ్చావు అనేసి. ప్రొఫెషన్ రాంగ్ వేలో ఏం తీసుకురా. డాక్టర్ అయినప్పుడు డాక్టర్కి తెలుసు కదా ఈజీగా ఇంజెక్ట్ అవుతుంది, ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి ఇట్లాంటి జ్వరం, జలుబు, దగ్గు లాంటివి. నీకు తెలిసి కూడా ఇలా చేసావనే సెన్స్, కానీ నిన్ను వృత్తిని నీ ప్రొఫెషన్ని తగ్గించినట్టు కాదు, గుడ్ రీజన్ అది కూడా. ఫేవర్ అనే పాయింట్ చెప్పిన తర్వాత నాకు అనిపించింది. ప్రియా గారు ఏమంటే ఇక్కడ మాత్రం ప్రియా గారు ఆ వెటకారం అనేది తగ్గించుకుంటే బాగుంటుంది. ప్రియా గారు 10 పాయింట్లు 6-7 పాయింట్లు అయితే రీజనబుల్గా ఉంటున్నాయండి. ఒక 2-3 ఒక రకంగా ఉంటాయి. ఒక్క పాయింట్ ఓవర్ ఎటకారంగా మాట్లాడతారు, మొత్తం ఎత్తిపోతుంది. అదే జరుగుతుంది ప్రతిరోజు. ఇక్కడ కూడా భరణి గారితో ఓకే నార్మల్గా మాట్లాడుతున్నాం, ఒక పాయింట్లు ఎట్ట తెలుసా, ప్రియా మేము కూడా మీరు అడుగుతున్నందుకు హ్యూమానిటీ అనేది మొక్కలు అది చేశానండి అట్లా అనేసి పెద్ద పొగుడుతా. సేమ్ సుమన్ శెట్టి గారితో కూడా ఆయన ఏమంటారంటే ఇంప్రెస్ చేస్తాం కదమ్మా, మీకు కావాలంటే ఇంప్రెస్ చేస్తాం కదా, ఇంప్రెస్ చేస్తేనే ఇస్తా అన్నారు కదా, ఇంప్రెస్ చేయించుకోండి అంటే అవునులేండి మీరు ఇంప్రెస్ చేసుకోకుండా మీకు ఇచ్చినందుకు నాదే తప్పులే అనేసి ఆయన ఇంప్రెస్ ఎట్లా పలుకుతారు అలా పలకడానికి ట్రై చేసినందుకు వెటకారంగా చేశారు. అది కూడా నచ్చలేదు నాకు. సేమ్ ఇక్కడ కూడా అదే. భరణి గారు సుమన్కి దోషించా, అదొక పాయింట్. సంజన గారిని రివర్స్లో బ్లేమ్ చేశారు, అదొక పాయింట్. ప్రియా అంటుంది సంజన గారిని మీరే రివర్స్లో బ్లేమ్ చేశారంటే భరణి మాది అయ్యాక మీది అయ్యింది దొంగతనం, అది గుర్తుపెట్టుకు నువ్వు. మాది అయ్యింది సరే, మీది తర్వాత అయ్యింది కదా, నువ్వు ఎట్లా చేసావమ్మా అనేది మంచి క్వశ్చన్లు అడిగాడండి. ప్రియా నేను దొంగతనం చేయలేదండి, ఇది మరీ దారుణం, నేను దొంగతనం చేయలేదండి, ఏమీ చేయలేదండి, సపోర్ట్ కూడా చేయలేదండి, వాళ్ళు ఇచ్చింది మాత్రం తాగానండి. వాళ్ళు ఇచ్చింది తాగావు, కానీ అక్కడ అంత జరుగుతున్నప్పుడు ఎవరు తీశారన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? మరి నువ్వు కూడా చేసింది తప్పే కదా, వాళ్ళు అన్నప్పుడు మీది తప్పే కదా. ఇంకా దాంట్లో లాజిక్ ఏంటి? ఇవి లాజిక్ ప్రూవ్ చేసుకుంటుంది, నేను ఎవరికి దొంగతనం చేయలేదు, సపోర్ట్ చేయలేదు అంటే చెప్పలేదుగా, తెలుసు కూడా, తాగి కూడా. ఇక్కడ ఇంకా భరణి గారు ఇంకా తినలా.
తర్వాత వచ్చేసరికి ఎగ్గు. తర్వాత ఈవిడైతే ఆ డాక్టర్ అనేది ఇది తీసుకున్నందుకు ఈవిడ కూడా ఒక లాజిక్ తీసుకుని, మీరు కుక్ కదా, మీ దాంట్లో ఎంట్రుకలు వచ్చినాయి, ఇసుక వచ్చింది, అవన్నీ వచ్చి తీసుకొచ్చారు. ఎంట్రుకలు, ఇసుక ఎంట్రుకలు అనేది ఆ ఇసుక వచ్చిన దానికి ఏం చేస్తారు, ఎక్కడ దేంట్లో ఉండుంటాయి అన్నీ ఎరుకుంటూ కూర్చుంటారు ఇంకా 24 గంటలు. అది పెద్ద విషయం కాదు. ఈయన అన్నాడు కాబట్టి ఆవిడ కూడా అన్నారు, ఏదో మాటకి అన్నారు లేండి, అయిపోయింది. తర్వాత రెండో రీజన్ డెమాన్ పవన్ వేశాడు. డెమాన్ పవన్ ఎందుకు వేశాడంటే, నువ్వేమని వచ్చి చెప్పావు, తనుజని కూడా తీసుకొని వచ్చి నువ్వు సారీ చెప్పాల్సింది అందరికన్నా కదా, తనుజకి చెప్పే వచ్చాను, తనుజ రాలేదు, తనుజ పర్మిషన్ తీసుకొని తనుజకి చెప్పే వచ్చానంటే తనుజ అక్కడ కన్ఫ్యూజ్ అవుద్ది. అది అప్పుడు ఇది చెప్పావు అది చెప్పాను, లైవ్లో చాలాసేపు జరుగుతులే. తర్వాత క్లారిటీ ఇస్తే, దానికి ముందే చెప్పారు ఆయన, నేను వెళ్తున్నాను అనేసి సిగ్నల్తో వెళ్ళమంటావా అని ఇట్లా అన్నాడంట, వెళ్ళమన్నారంట. అట్లా ఒక క్లారిటీ ఉంది. మీ రిలేషన్ ఏదైనా ఉంటే బయట చూసుకొని అనేసి అన్నాడు. అది వేరే విధంగా వచ్చింది. దానికి గినేషన్ అనబాకనేసి తనుజ గారు చేశారు. తర్వాత ఆయన కూడా అలా అనలేదండి అది అనుకున్నారు, అయిపోయింది. మంచి రీజన్ చెప్పాడు డెమాన్ పవన్ కూడా. డెమాన్ పవన్ ఆ రోజు నేను సీరియస్ అవ్వలేదు మీ మీద, లాస్ట్ వీక్ కుమ్మారు నాకు, మళ్ళీ కూడా వేశారు, స్టిల్ నేను మీతో బాగానే ఉంటాను. ఇది ఒక లైన్ అందరూ వేస్తున్నారండి, నేను ఇప్పుడు కూడా బాగుంటాను, అప్పుడు కూడా బాగుంటాను. సరే నామినేట్ చేసాడు, అయిపోయింది. తర్వాత కళ్యాణ్ నామినేషన్స్ అండి. మన పవన్ కళ్యాణ్ నామినేషన్స్ భరణి గారు నామినేట్ చేశారు. చిరాకు వచ్చిందండి నాకు, కొన్ని పాయింట్లు అయితే చిరాకు వచ్చింది. ఏం లేదు, థెఫ్ట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్స్, ఓన్లీ ఆ బిహేవియర్ మ్యాటర్స్, విన్నర్ లూజ్ మ్యాటర్స్ కదనేసి ఇతను అన్నాడు మన నామినేషన్స్లో. మన మధ్యాహ్నం ఏందా చెప్పిన, మళ్ళీ చేయలేము అట్లాంటి ఓవర్ యాక్షన్లు. ఇతను ఏమంటాడంటే, మీరు సారీ చెప్పిన విధానం బాధ అంటాడు. సాష్టాంగా నమస్కారాలు పెట్టాలి వీళ్ళు పెద్ద మనుషులకి. సారీ చెప్పిన విధానం బాధ అంట. మీరు నిజంగా సారీ ఫీల్ అయితే వెనక ముందు ఏమి యాడ్ చేయరు. ఆ మిస్టేక్ నేను ఎందుకు చేశానంటే, పాపం ఆవిడ హ్యుమానిటీ యాంగిల్లో ఆవిడ పసిబిడ్డని ఉంది కాబట్టి ఆవిడ ఫుడ్ పెట్టడం అనేసి ఏదో ఎగ్గు ఇచ్చాను, ఆవిడ కోసం మేము చెప్పదలుచుకోలేదు అనే ఎక్స్ప్లెనేషన్ ఏమి లేకుండా సారీ చెప్పాలంట. సారీ చెప్పే ముందు చెప్తారు కదా, అయ్యా నా వర్షన్ ఇది వేరే రకంగా వెళ్ళింది, కానీ స్టిల్ సారీ అంటారు కదా, అలా చెబితే వర్కౌట్ కాదంట. మీరు థెఫ్ట్ మ్యాటర్స్ కాదు, మీ విధానం మీరు ఎలా చేశారు అనేది, మీ బిహేవియర్ అక్కడ ఎలా బిహేవ్ చేశారనేది మ్యాటర్స్, విన్నర్ లూజ్ మ్యాటర్స్ కాదు. మీరు ఎలా ఆడారు అనేది మ్యాటర్స్. అంటే అదే కదయ్యా స్వామి మీరు చేసింది, అక్కడ నిలబడి పాము చేయదేలినప్పుడు ఈ బ్యాచ్ అంతా టెనెంట్స్ అందరూ అదిగో చేయదేలింది పవన్ కళ్యాణ్ అంటే, దానికి చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసి, అది ఆడే విధానం ఆ సంచాలక మీద ఆర్గ్యుమెంట్ చేసి, తర్వాత దిగి వచ్చిన తర్వాత టెనెంట్స్ ఏదో తప్పు చేసి టెనెంట్స్ ఏదో ఇరికిచ్చినట్టుగా భీమస్మాపతి శిక్షాష్మతి దన్ 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 అనేసి మ్యూజిక్ వేసుకుని ఎలివేషన్లు ఇచ్చుకుంటే అవుద్దా? ఇమానీలు వస్తుంటే జమ్మని ఆపాడు, సంజీవ ఆ మ్యూజిక్ వేసుకొని మనం ఎలివేషన్ ఇచ్చుకున్నాం. అదేంటి ఆడే విధానం కదా చూస్తారు, విన్నర్ లూజ్ కదా, ఫాలో అవ్వాలి. ఊరికే మాటలు చెప్తే సరిపోదు, ఫాలో అవ్వాలి. అది ఒకటి నచ్చలేదు నాకు. దాంతోపాటుగా ఇంకా కొన్ని ఉన్నాయి, అది కూడా చెప్తాను. ఇలా కొన్ని చెప్పాడు. నామినేషన్ రీజన్స్ మళ్ళీ ఎగ్గు పాయింట్గా తెచ్చి తిప్పి ఇతనైతే అదే ఎగ్గు వరస్ట్ సేమ్ ఎగ్గు హరీష్ గారికి నామినేట్ చేస్తూ ఐ వాంట్ వెయిటింగ్ ఫర్ దట్ అనేసి హరీష్ గారు ముందే అన్నారు గెస్ట్ చేసినారని. తర్వాత కళ్యాణ్ మీరు కనపడలేదు అనేసి కళ్యాణ్ అన్నాడు, ఇప్పుడు కనపడతా మీకు జీవితాంతం గుర్తుండేలా కనపడతాను, పెద్ద మాటలు స్వామి ఈ హరీష్ గారు. కళ్యాణ్ మీరు నా ప్రొఫెషన్ తీసుకొని వచ్చి ధైర్యం ఉంటే మీరు చెప్పుండేవాళ్ళు అనే పాయింట్ అన్నాడే, ఇది కూడా నేను తప్పు పట్టలేదు హరీష్ గారిది. ఎందుకంటే ప్రొఫెషన్ ఎలా తెచ్చుంటాడంటే పాజిటివ్ యాంగిల్ తెచ్చుంటాడు. ఎందుకు ఇతను ప్రొఫెషన్ తెస్తే తప్పలేదంటే, ఇతను కానీ ప్రియా గారిది కానీ ఇలా ప్రొఫెషన్ వాడుకొని అగ్ని పరీక్షకు వచ్చారు. నేను డాక్టర్ అని చెప్పుకుని ఆవిడ వచ్చారు, ఇతను ఆర్మీ అనేసి అతను వచ్చాడు. అదే హౌస్లో కూడా చెప్పుకున్నా తప్పేం లేదు. ఇతను అదే పాయింట్ మీద అడిగి ఉంటాడు. ఏమని ఉంటాడంటే, సాటర్డే చెప్పిన దాని ప్రకారం నువ్వు ఒక ఆర్మీ పర్సన్, నీకు ధైర్యం ఎక్కువ ఉంటుంది, అలాంటి పర్సన్ నువ్వు స్టాండ్ తీసుకోలేదని ఉంటాడు. అంతే, వెటకారంగా ఏమనులా పొగుడుతాను అన్నాడుగా, అది పెద్ద తప్పేం కాదు. దానికి ఇతను తక్కువ చేసుకొని ఇతను ఏమి నేను ఫీల్ అయినట్టు చెప్పినంత మాత్రం ఏం లేదు. దానికి ఫీల్ అయ్యాను, నా ప్రొఫెషన్ ఎందుకు తీసుకురావాలి అన్నప్పుడు హరీష్, దీని ముందు షోలో ఇదే ప్రొఫెషన్ వాడుకున్నావు, ఇదే ప్రొఫెషన్ రిలేటెడ్గా చెప్పేవారు, ఇంతవరకు వచ్చావు కదా నానా అని పిలిచేది నేను ఒక్కడనే. ఇది కొంచెం ఎమోషనల్గా చెప్పాడు, నేను ఎవరితో క్లోజ్ కాదు, నేను నానా అని పిలుస్తాను, ఓకే వేసేసే అన్నాడు. కొంచెం హట్ అయ్యాడు ఈ విషయంలో మాత్రం, నువ్వు కూడా వేస్తే ఎట్లా అని. అందరండి సిచ్యువేషన్ దొరికితే అక్కడ అందరూ వేసేస్తారు. తర్వాత నెక్స్ట్ ఫ్లోరా గారి నామినేషన్స్ తనుజ గారు నామినేట్ చేశారు. ఆవిడ సేమ్ రీజన్స్ చెప్పారు. ఆవిడ రీజన్స్ ఏంటంటే, నా వల్ల చాలా గొడవలు అవుతున్నాయి అన్నారు. అవుతున్నాయి కదా, నిజమే కదా, కావాలని గొడవ పెట్టట్లేదు అనేసి చెప్పి, ఫ్రీ బర్డ్ అనే ఇష్యూ కూడా నాది కాదు, మీరు ఎందాక చెప్పిన నామినేషన్ రీజన్స్ బాగాలేవని సేమ్ నామినేషన్ చేశారు. తనుజ గారు కూడా ఆర్గ్యుమెంట్స్ బాగానే చేశారు. చేసిన తర్వాత లాస్ట్లో ఒక లూజ్ మాట మాట్లాడడం రాంగ్ అనిపించింది. ఏమన్నారంటే, వేయండి అనేది, అది కొంచెం ఊత పదంలా ఉంది. హరీష్తో కూడా నిన్న అనేసి అన్నారు, అది వరస్ట్. అది వాడకుండా ఉంటే అంతా బాగుంటుంది. ఓకే, డెమాన్ పవన్ నామినేట్ చేశారు. మేధాం బాధపడుతుంది అనేసి మీరు వచ్చి నాకు చెప్పారు, సంజన బాధపడుతుందని చెప్పారంట. పాపం సంజన ఈతను బాగానే ఉంటారు అక్కదమ్ముల్లాగా, కాబట్టి ఆ కన్సర్న్తో మేడం బాధపడుతుందండి అని చెప్పారు. ఎందుకు సంజన మేడం స్పోక్స్ పర్సన్ మీరు అన్నారు. స్పోక్స్ పర్సన్ అంటే డెమాన్ ఆవిడ మాట్లాడితే బ్యాడ్ అంటే
మీరు మాట్లాడితే ఏంటండి, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా, ఆవిడ అన్ని టైం సారీ చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేయలేదు అనేసి ఆర్గ్యుమెంట్లు చేసుకున్నారు. సంజన అక్కడేమన్నారు, గలీజు బూతులు వాడితే ఒప్పుకోను అనేది అన్నారండి. అక్కడ తాగిపోయింది. ఓకేనండి అనేసి చేస్తారు. ఓకే, ఈవిడ గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఈవిడ నామినేషన్ పాయింట్ తెలుగు రాకుండా ఆవిడేం అంత బాగా చెప్పేది లేదు. సేమ్ పాయింట్లు వాళ్ళు కూడా పెద్దగా డీల్ చేయలేదు. ఎందుకంటే ఆవిడకి అర్థమైతే కదా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడానికి టైం వేస్ట్ అని వాళ్ళు కూడా వదిలేస్తారు. నెక్స్ట్ హరీష్ గారి నామినేషన్స్ అండి. భరణి నామినేట్ చేశారు. నామినేట్ చేసి చించేస్తా, ఆరేస్తా, జుమ్మేస్తా అనేసి వారం రోజుల నుంచి ఈ రోజుతో అయిపించేస్తా, ఈ రోజు నామినేషన్లో అన్ని తేల్చేస్తా అని చెప్పుకున్న అతను అంత పసేం లేదండి. ఓకే రీజన్స్ ఓన్లీ ఇతను కూడా అదే ఎగ్గు గురించి తీసుకొని వచ్చి ఆ ఎగ్గు రిలేటెడ్గా ఇంత ఇష్యూ చేశాడు. నువ్వు సైడ్ ట్రాక్ చేసావు, నువ్వు కావాలని స్మార్ట్ ప్లే చేసావు, ఇన్ని చెప్పాడండి. ఓకే చేశాడు, అంతా అయిపోయింది. దాంట్లో ఏముందండి, అయిపోయిన ఎగ్గు గురించి ఎన్ని చేసుకుంటే ఇంతమంది చేసిన తర్వాత 5% వచ్చేసాడు. సేమ్ రీజన్స్ అండి. భరణి మీరు దొరికిపోయారు కదా సండే, మీరు కూడా దొరికిపోయారని ఇద్దరు ఒకరికొకరు అనుకున్నారు. తర్వాత హరీష్ గట్టిగా అంటే భయం వేస్తుందా అనేది పెద్దగా అప్పుడు కూడా నాకు భయం వేస్తుంది, ఏంటో ఇట్లా అరుస్తున్నాను. భరణి నీ ఫుడ్ మానేసిన డ్రామాలు కూడా అందరికీ తెలుసు, నువ్వు ఎందుకు మానేసావో తెలుసు అనేసి ఇద్దరు. హరీష్ నామినేషన్స్ గురించి ప్లాన్ చేశారు మీరు, ఇది కూడా వరస్ట్ అండి హరీష్ గారిది. ఆయన బయట నేను కూర్చొని ఉన్నాడండి, టెనెంట్స్ మాట్లాడుకుంటుంటే ఆ టైంలో ఇమానియల్ మాట్లాడుతాడు. భరణి గారు కాదు ఇమానియల్ గారు మాట్లాడతారు. ఎందుకంటే మనం కూడా చూసి నామినేట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా ఎంత ప్లానింగ్ చేసుకుని నామినేట్ చేసుకున్నాను. ఫస్ట్ నామినేషన్ అప్పుడు మాట్లాడితే అది వినేసి వచ్చి ఓనర్స్కి చెప్తాడు హరీష్ గారు. అక్కడ భరణి గారు కాదు, భరణి గారు కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా కానీ నేను ఆ మాట అనలేదు, నామినేషన్ మిమ్మల్ని చేయమనేసి మా టీంకి నేను చెప్పలేదు, అది మాత్రం నిజం, నాకు గుర్తుంది. ఈ పాయింట్లో కూడా హరీష్ గారు రాంగ్. తర్వాతసరికి ఇమానియల్ నామినేట్ చేశారండి. హరీష్ ప్లాన్ చేశారు చూడండి, అది ఇంకా నేను ఆ మాట మీద ఉంటాను, నేను విన్నానంటే ప్రూవ్ చేస్తాననేసి అంటాడు. అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ ఇమానియల్ నామినేట్ చేస్తూ హరీష్ ఆడవాళ్ళు మగవాళ్ళకి నువ్వు తక్కువ చేసి చూడొద్దు అనేసి అంటే నేను ఎక్కడ తక్కువ చేసి కదా, మీరే తక్కువ చేసింది అన్నాడు ఇమానియల్. మమ్మల్ని ఆడవాళ్ళు అన్నది మీరే కదా, దాని గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చానండి. ఆడవాళ్ళు అన్న దాంట్లో హరీష్ అయితే తప్పేలేదు, దెర్ ఇస్ నో డౌట్. హరీష్ మీరు అన్నారు కదా ఆడవాళ్ళతోనే మాట్లాడుతున్నారని నన్ను అన్నారు కానీ అంటే ఇమానియల్ క్లారిటీ ఇవ్వట్లా, నేను అలా అనలేదు అంటున్నాను కానీ ఏమన్నాడో క్లారిటీ ఇవ్వట్లా. కానీ ఇమానియల్ అలా అన్నాడు అనుకొని ఇతను వీళ్ళని అన్నాడు అంతే. తర్వాత సరికి ఇమానియల్ ఇక్కడ ఓయమ్మో యూజమ్మో అనేసి ఫుల్ కామెడీలు చేశాడు. అంత ఫన్నీ నాకు అనిపించలే. ఓకే అనిపిస్తుంది, ట్రై చేశారు కానీ నాకు అంత ఫన్నీగా అనిపించలేదు. తర్వాత సరికి శ్రీజ నామినేషన్స్ అండి. నాకు శ్రీజ నామినేషన్స్ ఎపిసోడ్లో ఒకటి లేపేశారండి. లైవ్లో వచ్చిన ఆ బాక్స్ రిలేటెడ్గా మనీష్ది లేపేస్తారు, ఇతను ఈవిడిది లేపేస్తారు. స్టేజ్ మీద నుంచి వచ్చేటప్పుడు బాక్స్ తీసుకొని వచ్చాడు, దాన్ని సింపతి డ్రామాకి అనేది ఫుల్ ఓవర్ మాట్లాడారు శ్రీజ గారు కూడా. అవి లేపేసి మంచి పని చేశారు, లేకుంటే ఎత్తిపోతల పథకమే. అది లేపేసి ఆల్మోస్ట్ అండి వీళ్ళందరిలో కల్లా కామనర్స్ అందరిలో కల్లా రీజనబుల్గా మాట్లాడింది శ్రీజ గారే. దెర్ ఇస్ నో డౌట్. ఎపిసోడ్ ప్రకారం లైవ్లో కూడా రీజనబుల్గానే ఉంది. ఆ ఒక్క బాక్స్ మ్యాటర్ తీసుకురాకపోతే అంతా పాజిటివ్ అండి. టూ గుడ్. చాలా పాయింట్లు రీజనబుల్గా మాట్లాడింది, అన్ని క్రమశిక్షణగా ఆ పాయింట్లు ఫ్రేమ్ చేసిన విధానం కూడా శ్రీజది బాగున్నాయి. ఏమేమి చెప్పారంటే ఇదే లాస్ట్ అయిపోయింది. ఇంకా అందరితో మంచిగా ఉండి అనిపించుకోవాలని కొన్ని చేస్తున్నారు, ఫేక్నెస్ చేస్తున్నారు, బిగ్ మ్యానిపులేటర్ మీరు, ఇన్ఫ్లుయెన్సర్ మీరు, గ్రూప్కి అవసరమైన టైంలో మీరు అసలు సపోర్ట్ చేయరు, గ్రూప్కి అవసరమైన టైంలో సపోర్ట్ చేయరు అనే పదాన్ని కూడా అన్ని ప్రూవ్ చేస్తానని ఒక పాయింట్ చెప్పారు. ఎగ్ గురించి టార్గెట్ అవుతున్నారు అన్నారు కానీ టార్గెట్ కదండి, మీ మిస్టేక్ ఉందన్నట్టే చెప్పారు. తర్వాత శ్రీజ శ్రీజ వచ్చి ఎందుకు చెప్పారు సారీ, మీ జెన్యునిటీ బయటపడుతుందనే. భరణి తప్పు నాది, 100 సార్లు అయినా సారీ చెప్తానని యాక్సెప్ట్ చేశాడు. ఈ పాయింట్లు చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేశాడు, అయిపోయింది. ఈ పాయింట్లు ఓకే అండి. మరీ భరణి గారిది హైలైట్ పాయింట్ కదా, ఎగ్గు గురించి తెచ్చింది కాబట్టి ఎత్తిపోయింది, దాంట్లో బాక్స్ గురించి తెచ్చింది కాబట్టి ఎత్తిపోయింది. ఇక్కడే బిగ్ బాస్ కట్ చేశాడు కానీ కామనర్స్ మరీ నెగిటివ్ అవుతున్నారని. హరీష్ గురించి చెప్పిన పాయింట్లు బాగా చెప్పారు. ఏమేమి మాట్లాడారంటే భలే మాట్లాడింది స్వామి శ్రీజ. హరీష్ గురించి నామినేషన్ పాయింట్ టూ గుడ్ అంతే, చాలా నీట్గా ఫ్రేమ్ చేశారు. ఏమేంటిదంటే ఓనర్స్ టెనెంట్స్ వచ్చాం, ఎండ్ ఆఫ్ ది డే ఇండివిజువల్ గేమ్ ఆడతాము, కొన్ని చోట్ల గ్రూప్ గేమ్ ఆడతాం, ఇండివిజువల్ గేమ్ కూడా ఆడతాం. అసలు హరీష్ నోరు ఎత్తడానికి ఛాన్స్ లేకుండా చేసింది శ్రీజ. ఎలా అంటే ఏ మ్యాటర్ చుట్టూ అయితే శ్రీజను పట్టుకొని శ్రీజతో మాట్లాడట్లేదు వాటికి ప్రాపర్ కౌంటర్స్ ఇచ్చింది. ఏంటంటే ఫ్రూట్స్ మ్యాటర్లో అండ్ థమ్స్అప్ విషయంలో కూడా మీరు ఇండివిజువల్ గేమ్ ఆడారు. టూ గుడ్ పాయింట్లు. ఫ్రూట్స్ మ్యాటర్లో మీరు వచ్చి నేను స్టాండ్ తీసుకుంటాను, నేనే బ్లేమ్ తీసుకుంటాను అనేసి నేను ఇస్తాననేసి ట్రై చేశారు చూసారు ఫస్ట్ వీక్లో. అది మీ ఇండివిజువల్ గేమ్, గ్రూప్ గేమ్ కాదు. సేమ్ థమ్స్అప్ దొంగతనం చేయడం, అందరికీ చెప్పి దొంగతనం చేయాలి, దట్ ఈజ్ ఆల్సో యువర్ ఇండివిజువల్ గేమ్. అది మీది ఎలాగైతే ఇండివిజువల్ గేమో మాది అది కూడా. నేను సంజనాని సెలెక్ట్ చేసుకునేది కూడా క్యాప్టెన్గా, అదే సంజన గారిని సెలెక్ట్ చేసుకొని సంజన గారికి బదులుగా నేను ఆడాను చూసారా, అది నా ఇండివిజువల్ గేమ్ అనేసి పాయింట్ ప్రాపర్గా పెట్టింది. తర్వాత హరీష్ మన ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు మీ కింద ఎక్కువ లేవు, ఇది మా కళ్యాణ్ కింద ఎక్కువగా లేవు రాడ్స్,
అదే మీ కింద ఎక్కువ లేవు, మీది కావాలంటే నెక్స్ట్ రౌండ్లో తీసేయచ్చు. కళ్యాణ్ ఉంటే కళ్యాణ్ తర్వాత మీరు తీసేసి ఉండేవాళ్ళం, కానీ ఆ లోపల బై మిస్టేక్ కళ్యాణ్ చేయబెట్టబట్టి ఓడిపోయాం, కానీ లేకపోతే మేము గెలిచిన వాళ్ళం అన్నట్టు చెప్తున్నాడు. యాక్చువల్గా మన ఆవిడ క్యాప్టెన్ అయితే నాకేం ప్రాబ్లం లేదు సంజన గారు, కానీ వన్స్ క్యాప్టెన్ అయిన తర్వాత ఫ్లోరా గారిది విచిత్రమైన పాయింట్ ఇది. క్యాప్టెన్ అయిన తర్వాత ఓకే, క్యాప్టెన్ అయ్యేదాకా ఇతనికి అవ్వాలనే ఉందంట. అయిన తర్వాత ఫ్లోరా గారిని పని మంచిగా పట్టుకొని రా అనేసి పర్సనల్ వెండేటా పెట్టుకోవడం చూసారు, అక్కడ నాకు నచ్చలేంటారు. అది శ్రీజ కూడా దానికి కూడా కొంటారు. ముందు ఎలా తెలుసుద్దండి క్యాప్టెన్ అవుతే బాగుంటుందని, క్యాప్టెన్ అయితే ఇలా ఉంటుందని ముందు ఎలా తెలుస్తుంది మనకు అన్నది. ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నాకు నచ్చట్లేదు అనేది క్లియర్ పాయింట్. అప్పుడు ఎలా తెలుస్తుంది ముందుగా? తర్వాత సరికి ఆ క్లిప్ చూసినప్పుడు అందరికీ అలాగే అనిపించిందండి అనేసి చెప్పిన తర్వాత రెడ్ ఫ్లవర్లో కూడా మీరు అన్నారండి మీదే తప్పు, మీదే రెడ్ ఫ్లవర్ అనేసి ఎప్పుడూ చెప్పే పాయింట్లోనే తనకి నాకు ఎక్కడ నచ్చిందంటే శ్రీజది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేసిందని. ఎలా? అతను ఎప్పుడు రియాక్షన్ అంటుంటాడు. సేమ్ అండి, రెడ్ ఫ్లవర్ అని మీరు యాక్షన్ చూపిస్తేనే రియాక్షన్ అతను గుండు అంకుల్ అనేసి ఆ స్పాట్లో అయితే అలాగే వచ్చిందని క్లియర్గా అతని లాంగ్వేజ్లో ఆన్సర్ చేశారు. అది బాగా నచ్చింది నాకు. దాంతోపాటుగా హరీష్ ఇమిటేషన్ గురించి కూడా చెప్పింది. ఇలా అనేసి ఇమానియల్ అన్నట్టుగా క్యాప్టెన్సీ టాస్క్లో ఇమిటేట్ చేశారు చూసారా, అది బాడీ షేమింగ్ అంటే అది ఇమిటేషన్ బాడీ షేమింగ్ డిఫరెన్స్ అన్నారు. అది ఇమిటేషన్ బాడీ షేమింగ్ డిఫరెన్స్ అయినా ఆ ఇమిటేషన్ కూడా కొంచెం తన బాడీ ఎక్కువ ఉండేటట్టు అంటున్నాడు అనే సెన్స్లోనే చేశాడు అతను. అదేమే తప్పు కాకుండా ఏమి తప్పే. నువ్వు అంటేనే తప్పు పట్టేవాడు, నువ్వు అనకూడదు అనుకునేవాడు, నువ్వు ఇలాంటి ఇమిటేషన్లు చేయడానికి నీకు కూడా ఇచ్చాడు అర్హత. టూ బ్యాడ్, వరస్ట్, అది రాంగ్ అంతే. నీవు అన్నీ తీసుకుంటా ఉంటే నువ్వు చేసేవి కూడా అందరూ తీసుకుంటారు. నువ్వేమో తీసుకున్నప్పుడు ఎవరిని కెలకూడదు, గెలికితే గెలిపించుకోడు కూడా, అది రాంగ్. ఆ పాయింట్ కూడా బాగా చెప్పారు ఆవిడ. తర్వాత ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నాం అది అన్నాడు. ఆవిడేమో ఇమ్మెచ్యూర్గా హరీష్ గారితో బాగా మాట్లాడారు. ఫుడ్ పెడుతుంటే ఫుడ్ తేలంటారు, మీతో మాట్లాడలేదంటారు, మీరు నాకు వద్దంటారు, ఏంటండి అది అనేసి మళ్ళీ మాట్లాడింది. నువ్వు నిజంగానే ఫుడ్ తినకూడదు, వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపో ఎందుకనేసి క్లియర్గా చెప్పింది. దాంతోపాటుగా ఫస్ట్ డే నుంచి ఐక్విట్ అంటున్నారు, మీలాంటి వాళ్ళతో ఉండాలని నాకు లేదండి, మీరు వెళ్ళిపోండి అయితే అన్నది. హరీష్ దమ్ముంటే అడగండి, బిగ్ బాస్ని దమ్ముంటే అడగండి, పంపిస్తాడేమో అని ఇట్లా మాట్లాడుతుండేవాడు. ఎందుకు నామినేషన్ రీజన్స్ చేస్తుంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం వేస్ట్, వెళ్ళిపోవాలనుకుంటున్నా వెళ్ళిపోవచ్చు. తర్వాత సరే రీతు బిగ్ బాస్గా దమ్ము లేదంటున్నారా, ఇది మరి కొంచెం ఓవర్ అంటే ఇరికిషన్ ట్రై చేస్తుంది. సరేలే ఇంక కోపం ఉన్నప్పుడు అంటారు. తర్వాత తనుజ గారు హరీష్లా దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి అనేసి తనుజ అని రీతునని అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. ఇక్కడ తనుజ గారిది ఉమెన్ కార్డ్ అనేది అప్పుడప్పుడు తీస్తున్నారండి, ఇది వాడకూడదు. ఆవిడ విన్నర్ మెటీరియల్ నుంచి ఆ ఉమెన్ కార్డులు అప్పుడప్పుడు వస్తుంటే చూడడానికి బాగోదు, అది మాత్రం నిజం. అమ్మాయిలతో ఇట్లా మాట్లాడదు, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి నేర్చుకో, ఇవన్నీ అవసరం లేదు. ఎలా మాట్లాడాలి నేర్చుకుని అంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక విన్నర్ మెటీరియల్ నుంచి ఉమెన్ కార్డులు తీస్తూ ఉంటే పద్దాక గలీజీ ఉంటుంది. తర్వాత సరికి తనుజ ఇంక అయిపోయిందండి, ఇంకా అతను యాక్సెప్ట్ చేశాడు, మంచిగా మాట్లాడారు శ్రీజ గారు. తర్వాత సంజన గారిని డైరెక్ట్గా నామినేట్ చేయమని సుమన్ గారు నామినేట్ చేశారండి. ఇక్కడ ఏం లేదు, సుమన్ గారిని నామినేట్ చేసిన రీజన్ ఆవిడ వర్షంలో ఆవిడ రైట్, కానీ సుమన్ గారు డిఫెన్స్ ఏదైతే చేసుకున్నా అది బాగా చేశాడు. ఎందుకంటే ఆ రోజు సుమన్ గారు తప్పలేదు, ఆ రోజుకి అతను మేము ఉండేది 8 మంది అనే దాంట్లో తప్పే లేదండి. దానికి అతను ఆవిడ పగబట్టి కోపం పెట్టుకుని అందరి దగ్గర చెప్తున్నాడు సుమన్ మీద కోపం అని, ఆ కోపం ఇక్కడ చూపించారండి. ఆవిడ వైపు నుంచి నాకు మిస్టేక్ అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఆ పర్టికులర్ టైంలో కోపంలో ఎగ్గు దొంగతనం చేసి వీళ్ళకి ఎవరైనా చెప్పకుండా పోయిన దానికి కోపంలో అన్నాడు, అంతకుమించి ఏమీ లేదు. ఆ టైంలో వీడిది మిస్టేక్ కాబట్టి అన్నంలో తప్పేమో దాన్ని పట్టుకొని నామినేట్ చేసింది నాకు నచ్చలేదు, క్లియర్గా నచ్చలేదు. ఆ విషయంలో ఇతను కూడా నాగార్జున సార్ చెప్పాడు, ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు, ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా కంటెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ఆ కంటెంట్ కామెడీ కంటెంట్ ఎటకారం కంటెంట్ ఆయన కూడా ఇచ్చారు, చూడడానికి బాగా అనిపించింది, ఆయన నుంచి బాగా అనిపించింది. సో దాంట్లో నెగిటివ్గా చూడాలని లేదు, గుడ్. ఇదండి ఎపిసోడ్లో జరిగింది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా పర్సనల్ రిక్వెస్ట్, స్టార్టింగ్లో రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా, ఎఫర్ట్స్ని గుర్తించండి. ఎవ్రీడే మంత్కి ఎంతమంది చూస్తున్నారో తెలుసా? యూనిక్ యూజర్స్ మంది 28-29 లక్షల మంది ఉన్నారు. రేపు స్క్రీన్ షాట్ కూడా వేస్తారు, రేపు ఎడిటింగ్ వీడియో ఏదైనా ఉంటే 28-29 లక్షల మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏముంది అక్కడ సబ్స్క్రైబ్ చేయడానికి చెప్పండి. ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి సీజన్లో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తే నెంబర్ కౌంట్ పెరిగితే నాలంటోడికి ఆనందంగా వస్తుంది. సబ్స్క్రైబ్ వల్ల ఏ డబ్బులు రావండి, జస్ట్ ఆ నెంబర్ పెరిగితే బూస్టింగ్ ఉంటుందనే ఫీలింగ్ తప్పించి ఒక 1 మిలియన్ మార్క్ క్రాస్ అవుదాం, 1 మిలియన్ అయితే భలే ఉంటుంది అనే ఆ ఫీలింగ్ కోసం ఈ సీజన్లోనే 1 మిలియన్ పెట్టి ఆ గోల్డెన్ బటన్ ఏదైతే ఉంటుందో యూట్యూబ్ చూస్తే అవన్నీ మీ ముందు ఓపెన్ చేసి ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. దానికోసం ట్రై చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. కొత్తగా చూసి ప్రతి ఒక్కరు ఏముంది సబ్స్క్రైబ్ కొట్టండి మామ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. లెంత్ ఎక్కువైందా? వారే నాయన ఎక్కువే అయింది. దయచేసి నేను ఇప్పటికీ ఫాస్ట్గా చెప్తున్నామా, రేపు నుంచి ఇంత ఫాస్ట్గా చెప్పను. ఇదేంటంటే ఆల్రెడీ చెప్పిన పాయింట్ వేసరికి ఫాస్ట్గా చెప్పిన, రేపు నుంచి చాలా స్లోగా చాలా ఫన్నీగా మాట్లాడతా, ఓవర్ ఫన్ ఉంటుంది.